వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమికి చెందిన యువ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సిబ్బంది, కాకినాడకు చెందిన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు, తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. వారిని, పేదవాళ్ళని హక్కులు చేర్చుకుని మరి పేదల పక్షపాతిగా నిలిచారు. ఈరోజు ఒక 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుట్టుబడినట్టు అయింది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుట్టుబడిపోయింది. లక్షల కోట్లు అవినీతిమయం. మనం ఆంధ్ర రాష్ట్రం అప్పులు చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో అతి తక్కువ కాలంలోనే ఇంకో సంవత్సరం వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతిగా నిలిచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో మరి మేమందరం మసులుకుంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. భారీగా కనీసం 100 మంది అన్నా సరే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగువారు